పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలు ప్రధానమైనవి. అందులో 13 అంశాలు, మళ్ళీ 420 గ్యారెంటీ ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికి వచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు. వచ్చినాయా 2500? కరీంనగర్లో వచ్చినాడు కదా, పొన్నం ప్రభాకర్ ఇచ్చినాడు కదా, కాలేదా? గ్యాస్ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేమంతా తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? అమ్మ వచ్చిందా? రాలే. వచ్చిందా అన్న? ఎక్కడ కూడా రాలే. ఇష్టం వచ్చిన వాగ్దానాలు, నోటికి వచ్చిన వాగ్దానం చెప్పింది. ఆ రోజు మేము 2 విడతలుగా 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం. నోట్ల రద్దు దెబ్బకొట్టినా, కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వారిని నిలబెట్టాలని 30,000 కోట్లు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 చేసిండు, మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, అది డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తాం, 9:30 గంటలకే చేస్తాం, ఉరుకుని పరిగెత్తుని 2 లక్షల రుణమాఫీ తీసుకోమన్నారు. 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? తడిసిన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నారా వడ్లకు? ఎక్కడ నేను ఇలా 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఎన్ని రకాల దోకా. రైతు బంధు మేము 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు. ఇది మోసం కాదా? 2,000 రూపాయలు పెన్షన్ మేము ఇస్తే 4,000 ఇస్తామని అన్నారు. ఇచ్చిండ్రా? ఇది మోసం కాదా? ఇట్లా అనేక రకాలుగా మేము ఏదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబుల్ ఇస్తాం, ట్రిపుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిచ్చినారు. ఇలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు. ఎవరికైనా ఒకరికి ఇచ్చిండ్రా? ఇంకోటి చేసిన ఒక్కటి మాత్రం నెరవేర్చింది, మహిళలకు ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సులలో సర్కస్ల దగ్గర జరుగుతున్న కొట్టాడలు పట్టుకొని కొట్టాడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కొట్టేసేస్తున్నారు. మహిళలే మాకు ఎందుకే ఫ్రీ బస్సు అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అటు ఆటో రిక్షా కార్మికులు రోడ్డున పడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆటో రిక్షా కార్మికులకు 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించిండ్రా? ఏదైనా జరిగిందా? అంటే ఎన్నికల్లో